మన భారత సైన్యాధిపతి ఇటీవల పాకిస్తాన్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా. మరలా తోకజాడిస్తే మ్యాప్లో లేకుండా పోతారు మీరు, పాకిస్తాన్ ఒకప్పుడు ఉండేది అని చెప్పుకుంటారు అనేలాగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ 2.0 కనుక మొదలైతే అక్కడికి కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. వీటికి పాకిస్తాన్ కౌంటర్ ఇచ్చింది. కానీ ఆ కౌంటర్లో ఏమడుగుతోందంటే, అడుగుతుందనే కంటే ఏమడుక్కుంటోంది అంటే మాతో సహజీవనం చేయండి అని. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ గారు ఏమంటాడు, మీరు హిందువులు, మేము ఇస్లాంకి సంబంధించిన వాళ్ళం, మనం కలవడం అసాధ్యం అనేలాగా మాట్లాడాడు కదా. ఆ తర్వాతనే కదా ఈ యొక్క పహల్గాము దాడులు అవన్నీ జరిగాయి. సో మునీర్ అనేటటువంటి ఒక ఉగ్రవాదికి సమానమైనటువంటి ఒక ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ దేశపు సహజ ధోరణి భారత్ లాంటి దేశంతో సహజీవనం చేయడానికి ఏమాత్రం సరిపోతుందా? అసలు సహజీవనం ఏంటో ఆయన నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భారత్ మమ్మల్ని హెచ్చరిస్తోంది, హెచ్చరించటం అనేది మంచి సంకేతం కాదు అని మాట్లాడుతూ ఏముంటుందంటే, ఒక సార్వభౌమాధికార అణ్వస్త్ర దేశాన్ని చెప్పుకోవడానికి ఇది ఒకటి ఉందన్నమాట. అణ్వస్త్ర దేశం అంట ఈ పాకిస్తాన్ని భౌగోళిక పటం నుంచి తుడిచిపెడతాము అంటూ బెదిరించటం వ్యూహాత్మక సంకేతం కాదు. మా దేశ ప్రాముఖ్యాన్ని అంగీకరించి శాంతియుతంగా సహజీవనం చేయటం భారత్ నేర్చుకోవాలి. మమ్మల్ని ఎప్పుడు ఏ రకంగా లక్ష్యంగా చేసుకున్న ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ నిజంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటే సహజీవనం చేయండి అని అడగవు. కనుక ఈ పాకిస్తాన్ దీనికి శక్తి లేకపోయినా, స్థైర్యం లేకపోయినా, శౌర్యం లేకపోయినా ఈ విధంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఏదేమైనా భారత్ ఇచ్చిన కౌంటర్కి ఈ పాకిస్తాన్ కౌంటర్ తేలిపోయినట్లుగా ఉందని చాలామంది నిపుణులు అంటున్నారు.